వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ షాహిదా. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. సో ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి ఆయనతో మనం సలహాలు సూచనలు అందుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎంబీబీఎస్ చదివిన తర్వాత అబ్రాడ్లో మనం ఎలా సీట్ సంపాదించాలి. సో ఈ విషయం గురించి డాక్టర్ గారిని మనం డైరెక్ట్గా అడుగుదాం. నమస్తే సార్. సార్, ఎంబీబీఎస్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చాలామంది చదువుతున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఫుల్ ఉంది. కానీ అబ్రాడ్లో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అబ్రాడ్కి వెళ్ళి మనం ఎలా సీట్ సాధించాలి, మా వ్యూవర్స్కి మీ సలహాలతో మాకు చెప్పండి. ఎంబీబీఎస్ జనరల్గా ఇండియాలోనండి ఎవ్రీ ఇయర్ కూడా మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ సీట్స్ పెంచుకుంటూ వెళ్తుంది. ఆల్మోస్ట్ ఈసారి 1,10,000 దాటేసింది. తెలంగాణ ఆంధ్రాలో కూడా ఆల్మోస్ట్ మీకు ఆంధ్రప్రదేశ్లో 52 కాలేజీలు 53 కాలేజీలు ఉన్నాయండి. ఇప్పుడు అది ఎవరి ఇయర్ పెంచేస్తున్నారు. ఎగ్జాక్ట్గా నెంబర్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే అస్మాని పెంచేస్తున్నారు ఈ కాలేజీని. సరే, సీట్లు రాని వాళ్ళు పెంచితే మంచిదని వాళ్ళు అనుకుంటారు. కొంచెం మంచి ర్యాంక్ వచ్చినాడు ఈ జనం అంతా మెలిసి మీద పడితే మరి మాకు అక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అదొక వాదన. పెంచితే మంచిదా, పెంచకపోతే మంచిదా అన్నది పక్కన పెడితే తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ 40 కాలేజీల దాకా ఉన్నాయండి. 36 పెరుగుతున్నాయి. సో పీజీ సీట్లు పెంచకుండా ఇలా యూజీ సీట్లు పెంచుకుంటూ పోతున్నారు. తర్వాత పీజీ సీట్లు రాకుండా వీళ్ళందరూ ఎదుకోకుండా రోడ్డు మీద పడిపోతున్నారు. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మీకు ఈ సీట్లు ఎప్పుడైతే మీకు పెంచారో ఇంతమంది నిజంగా అవసరం ఉందా అని అడిగితే అవసరం లేదండి. అసలు సిటీలో, హైదరాబాద్ సిటీలో డాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో సాచురేట్ అయిపోయారు. వీళ్ళని చెప్తారంటే ప్రతి 1000 మందికి 1000 మంది జనాభాకి ఒక డాక్టర్ కావాలని చెప్తారు. కానీ పల్లెటూరులో ఉన్నాయనుకుంటే 10,000 జనాభా ఉన్న ఊరు ఉంది. 10,000 జనాభా ఊర్లో 10 మంది డాక్టర్లు ఎందుకుంటారు? చిన్న పల్లెటూరులో ఉండరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సరైన అవగాహన లేక ఈ గవర్నమెంట్ చేసే తప్పు ఏంటంటే భారతదేశం మొత్తం జనాభాను గురించి కలుపుతున్నారు. అంటే ఎలాగా 150 కోట్ల జనం ఉన్నారు, 15,000 మంది, అదే మన 15 లక్షల మంది డాక్టర్స్ కావాలి. 15 లక్షల అయ్యే వరకు పెంచేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 14.5 లక్షలు ఉన్నారండి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, రిజిస్టర్డ్ డాక్టర్స్. మనకి వీళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో, డెన్సిటీ ఎంత, హైదరాబాద్ సిటీలో జనాభాకి ఎంతమంది డాక్టర్లు ఉన్నారో, ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారో ఈ లెక్క వేయట్లేదు గవర్నమెంట్. అది గవర్నమెంట్ చేసే తప్పండి. అంటే ఓవరాల్గా చూస్తుంది. ఓవరాల్గా చూసినప్పుడు వేరు కదా. చాలామంది పల్లెటూరులో, టౌన్లో ఎక్కడ ఉంటారని డాక్టర్స్ ఉంటారు. ఎక్కువైపోవడం వల్ల ఎంబీబీఎస్ చదివినటువంటి ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం మీరు చూస్తే 25,000-30,000 చేస్తున్నారు ఎంబీబీఎస్ వాళ్ళు. ఎవడన్నా 6 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివిన తర్వాత నాన్న సాగు వచ్చి ఇంటర్మీడియట్లు, నీట్లు అనేవి రాసి 30,000 జాబ్ పెట్టండి. ఎవరు కార్పెంటర్ కూడా ఇవ్వం మనం, అంత తక్కువ. ఇంట్లో వంట మనిషిగా ఇస్తున్నాం కదండి మనం. పొద్దున్న 4 ఇళ్ళకి వెళ్తే దానికి వస్తుంది కదా 40,000. 30,000, 35,000 ఇస్తున్నారండి. ఎందుకు ఇస్తున్నారంటే మాకు జనం ఎక్కువైపోయారు, ఇలా ఎవరికి పీజీ సీట్లు రావు, ఇలాగ మిగిలిపోయిన చేస్తే ఇదంతా మాకు ఇలాగే ఇది లేదు, మేము 30,000 ఇస్తాం, మాకు కొత్త దొరుకుతున్నారని చెప్తున్నాడు డాక్టర్. స్వయంగా చెప్పాడు డాక్టర్ నాకు ఒక హాస్పిటల్ యాజమాన్యం. వీళ్ళకి ఎలాగ దేనికి ఎక్కడో నేపాల్లోనో లేకపోతే ఫిలిప్పైన్స్లోనో లేదా అక్కడెక్కడ చదువుకుని వచ్చి దొంగతనంగా వచ్చి చేస్తారు వీళ్ళు మాకు. ఇక్కడ ఎలాగ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అవ్వరేళ్ళు, 100కి 6-7 కూడా పాస్ అవ్వరేళ్ళు. ఇక్కడ పీజీ సీట్, ఇక్కడ ఎంబీబీఎస్ అయిన వాళ్ళేమో ఇక్కడ పీజీ సీట్లు రావు. వీళ్ళకి డబ్బులు పెట్టుకుని కొనుక్కుని స్తోమత వీళ్ళకు ఉండదు. వీళ్ళకి 30,000-40,000 తప్ప ఎవడెత్తాడు. ఇలా 30 ముందు 50,000 ఇచ్చారండి లాస్ట్ ఇయర్. జనం వచ్చి 40,000 చేస్తానంటున్నారంట. ఆడెవడో 35,000 చేస్తానంటారు, 30,000 చేస్తానంటున్నారు, 25,000 కూడా చేస్తానని వచ్చి అడుగుతున్నారంట. ఇప్పుడు సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గిపోయింది, దొంగతనంగా చేస్తున్నారు. మరి ఇది గవర్నమెంట్కి తెలిసి జరుగుతుందా అంటే తెలిసే జరుగుతుంది. మరి పీజీ సీట్లు అన్నీ ఉంటాయా? ఉండవు. సోనీ పీజీ చేశారండి, డబ్బులు కట్టి 1,00,00,000, 1,50,000, 2 కోట్లు పెట్టి రాలేదు. ఈ పేరెంట్స్కి ఒక బుర్ర తక్కువ పని ఏంటంటే కాన్ఫిడెన్స్. వీళ్ళకి మా అబ్బాయి తెలివైనడు, మా అమ్మాయి తెలివైంది, పీజీ సీట్ ఫ్రీ సీట్ కొట్టేస్తారు. అలా అన్నవాడు ఎవడో కొట్టట్లా. ఎంబీబీఎస్ చదివాక పీజీ రావడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. వచ్చేస్తానంటాడు పేరెంట్ అడిగితే. తెలివైన వాళ్ళు అంటే 10కి 10 వచ్చినాయండి మా అమ్మాయికి, 12th కూడా 98% వచ్చిందంటే చాలా తెలివైన అండి. పీజీ సీట్ కొట్టేస్తాడండి. ఇప్పుడు నాకు ఉన్న అరెకరం అమ్మేస్తానండి, ఇల్లు అమ్మేస్తానండి, అమ్మేసి ఎంబీబీఎస్ కట్టేస్తాను, డొనేషన్ కట్టేస్తాను, పీజీ మాత్రం ఫ్రీ కొట్టేస్తానంటాడు. ఫ్రీ యూజీ ఫ్రీగా కొట్టిన వాళ్ళే పీజీ కొట్టలేకపోతున్నాడు. పీజీ సీట్లు చాలా తక్కువ ఉంటాయండి. క్లినికల్ అని, నాన్ క్లినికల్ అని, స్పెషలైజేషన్స్ అని చాలా రకరకాలు ఉంటాయండి. ప్రతి 4గురిలో ఒకటికే వస్తుంది సీటు, మిగతా 3కి సీటు రాదు. ఈ సంవత్సరం 3 రాకపోతే లాస్ట్ 10 ఏళ్లలో మరి రానోళ్ళు
ఇప్పుడు రాలేదు వదిలేయండి, లక్ష మంది పాస్ అయ్యారండి. 1,00,000 మందిలో 25,000 సీట్లే ఉన్నాయి క్లినికల్లో. మొత్తం కలిపితే 50,000 40,000 ఉండొచ్చు, నాన్ క్లినికల్ ఉంటాయని. ఓ 25,000 క్లినికల్ సీట్లు ఉన్నాయి. అందులో మరి చాలా డబ్బులు కట్టాలనుకోండి, 1 2 కోట్లు కట్టే ఉంటాయి, ఫ్రీ సీట్లు ఉండవు. అందులో మరి సగం సీట్లు ఫ్రీ సీట్లు ఉంటాయి 10,000. మరి మిగిలిన 75,000 మంది పరిస్థితి ఏంటి? పోనీ ఈ ఒక్క 75,000తో పోదో, లాస్ట్ ఇయర్ 75,000, మరి అంతకుముందు 75,000, ఇవన్నీ కలిపితే ఓ 10 లక్షలు అయ్యారు వీళ్ళు భారతదేశంలో. ఈ 10 లక్షల మందికి జీతాలు ఎంత అంటే 25,000. మొన్నటిదాకానేమో ఇంజనీరింగ్ వాళ్ళు 25,000 జాబితాలు వేసాం మేము. ఇంజనీరింగ్ కూడా ఇవన్నీ BA బీకామ్ వాళ్ళకి 15,000 జాబితాలు వేస్తున్నాం మేము. 10,000 బ్యాచ్ ఇదంతా. ఈ ఇంజనీరింగ్ వాళ్ళు ఏమో 20,000 25,000 బ్యాచ్లోకి వచ్చారు వాళ్ళు. మెడికల్ వాళ్ళు మొన్నటిదాకా 50,000 స్లాట్లో ఉండేవారు వాళ్ళు. మేమే చెప్పేవాళ్ళు మీడియాలో. ఇప్పుడు వాళ్ళు కూడా 25,000 వచ్చేసారు. కర్మ ఇది. పీజీ అయిన తర్వాత పోనీ బాగుందని అనుకుందామండి. పోనీ పీజీ అయిన తర్వాత మళ్ళీ 60,000. మొన్న MS సర్జన్ ఒక అమ్మాయి చెప్తుంది, మన దగ్గరికి వచ్చింది కౌన్సిలింగ్కి. అమ్మాయి నీకు జీతం ఎంత ఇస్తున్నారని అడిగాను నేను. సార్ 60,000 ఇస్తున్నా. 60,000 జీతం ఏంటి అమ్మాయి? మాకు అదొక 6 ఏళ్ళు చదివావు, 2 లాంగ్ టర్మ్లు వేసావు, అదో 8 ఏళ్ళు అయింది. పీజీ ఒక 3 ఏళ్ళు, 11 ఏళ్ళు చదివిన తర్వాత 60,000. సరే సిటీలో లేదండి, ఒకవేళ అవుట్స్కట్స్లోకి వెళ్ళి B కేటగిరీ టౌన్లోకి వెళ్తే మాత్రం ₹1,00,000 వస్తుందని చెప్పింది. సిటీలో ఎక్కువైపోయారు. ₹1,00,000 జీతం కూడా ₹1,00,000 ఏంటంటే మీరే చెప్పండి. 10 ఏళ్ళు చదివిన తర్వాత ₹1,00,000 జీతం పీజీ చదివిన తర్వాత. అందువల్ల ఏంటంటే అసలు మెడిసిన్ అనేది ఇండియాలోనే సాచురేట్ అయిపోయింది. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మెడిసిన్ నాకు ఇంట్రెస్ట్ ఉందంటుందని మా పిల్ల నన్ను ఏం చేయమంటారు అంటాడు. ఈ పేరెంట్ ఏంటి, వీళ్ళ బ్రెయిన్ తక్కువ వెళ్ళు. ఇంట్రెస్ట్ ఏంటి నాకు అర్థంగా చదివితే తెలుస్తుంది నొప్పి. మరి ఇంట్రెస్ట్ అన్నది సీట్ ఎందుకు కొట్టలేదు ఫ్రీగాను? డబ్బులు ఇంట్రెస్ట్ సంపాదించడానికి ఓపిక లేదు నీకు, ఏం ఉపయోగం? ఇంట్రెస్ట్ అంటే ఏముంది, సీట్ కొట్టాలి కదా, కొట్టి ఓపిక లేనప్పుడు ఇంకెందుకు? మెడిసిన్ అవడం ఇంట్రెస్ట్ ఏమి ఉండదంటే ఇది డెడికేటెడ్గా ఎయిమ్స్ ఢిల్లీలో మీరు MBBS అయితే ఇండియాలో బెస్ట్ కాలేజ్ అదే కదా. ఫస్ట్ క్లాస్లో డీన్ ఏం చెప్తారు తెలుసా? ఎవడైతే డబ్బులు సంపాదించామని మెడికల్ ఫీల్డ్కి వచ్చాడో ఆ రూమ్ నుంచి బయటకు పోమని చెప్తాడు. ఇది డబ్బులు సంపాదించే ఫీల్డ్ కాదురా, ఇది చాలా హెక్టిక్ అండ్ చాలా హెవీగా ఉంటుంది, చాలా తలనొప్పులు ఉంటాయి. ఇది ఒక జీలు, ఒక ఇంట్రెస్టో, లేక ఇంట్రెస్ట్ కూడా కాదు, ఒక రకమైనటువంటి ప్యాషనో, సొసైటీకి ఏదో సేవ చేయాలనే దృక్పథమో ఉండి రావాలంటారు. 17 ఏళ్ళు అన్ని ఎమోషనల్గా సొసైటీకి సేవ చేస్తాను, చేద్దామని ప్రతి ఒక్కటి చెప్తారు కౌరులు. అయ్యే ఉండవు పెద్ద అయిన తర్వాత, వాళ్ళే క్రిమినల్స్ అవుతారు. చిన్నప్పుడు సేవ చేస్తానన్న వాళ్ళు అందరూ ఇలా ఎవడో సేవ చేయడు పెద్ద అయిన తర్వాత. అలా ఎవడో చేయడండి, అలా చేసిన కూడా చూడలేదు నేను. రేరండి, ఎక్కడో 100 ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే, ఏదో మాట్లాడేస్తారు అంతే. అలా మీరు చూడండి, చిన్నప్పుడు నేను ఇచ్చేస్తానంటారు చూసారా, వాళ్ళు ఉండరు. అందులో మెడికల్ జాయిన్ చేసేటప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకుని జాయిన్ చేయండి మీరు తల్లిదండ్రులని. తప్పదు మెడికలే చదవాలి అనుకుంటే. ఇప్పుడు మీరు అన్నప్పుడు టాపిక్లోకి వస్తుంటే అబ్రాడ్ వెళ్ళండి. ఎందుకు అబ్రాడ్ వెళ్ళమంటున్నానంటే, అబ్రాడ్లో ఇష్టం వచ్చినట్టు మెడికల్ సీట్లు ఉండవు. సంవత్సరానికి ఇలా 25,000 20,000 15,000 సీట్లు పెంచరు. మనకి భారతదేశ ప్రభుత్వం సంవత్సరం 10,000 పెంచుతుంది, 10,000 సీట్లు. ఒక దేశం మొత్తం మీద 10,000 ఉండవు. అమెరికా మొత్తం మీద 17,000 లేవు. ఇటు అంత పెద్ద దేశానికి కూడా, ఇటు అంత పెద్ద దేశానికి మెడికల్ సీట్లు 17,000 18,000 లేవు. మనకు 1,10,000. వాళ్ళకి సంబంధం ఉందా? చైనా మనంత పాపులేషనే కదా, 145 కాలేజీలు మాత్రమే మెడికల్ కాలేజీలు ఉన్నాయి అక్కడ. మన సీట్లో 300 సీట్లు లేవు అక్కడ. సరిపోతారంటే డాక్టర్లు అంతమంది అవసరం లేదు యాక్చువల్గాను. రష్యా తీసుకున్నా, చైనా తీసుకున్నా, విదేశాల్లో లెక్క ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది. ఒక కాలేజీ పర్మిషన్ ఇవ్వాలంటే 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది అక్కడ. ఇక్కడ ఏంటిది, కొబ్బరిగా కొట్టి గోడ కూడా కట్టడం కాలేజీ పర్మిషన్ ఇస్తారు. బుద్ధి లేకుండా గవర్నమెంట్ కూడా ఇష్టం వచ్చినట్టు. అసలు బిల్డింగ్ ఉండదు, డాక్టర్లు ఉండరు, పేషెంట్లు ఉండరు, హాస్పిటల్ ఉండదు. కాలేజీ పర్మిషన్ ఇస్తే డబ్బులు దోసేసుకోమని చెప్తున్నారు. ఇది ఉండదు ఫారెన్లో. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, US కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, న్యూజిలాండ్ కానీ, సింగపూర్ కానీ, లేదా ఐర్లాండ్ కానీ, ఇలా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ చదివితే ఆ లైసెన్స్ ఎక్కడైనా పనిచేస్తుంది, చాలా వరకు పనిచేస్తుంది. US లాంటి కంట్రీ అయితే మీకు పనిచేస్తుంది, ఈవెన్ ఆస్ట్రేలియా కూడా. లేదు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందా అంటే స్కాలర్షిప్తో వెళ్ళొచ్చు, ఫుల్ స్కాలర్షిప్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే డబ్బులు పెట్టుకుంటే డబ్బులతో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా 1.5 2 కోట్లు లేని మెడికల్ సీట్లు లేవు కదా మంచి మంచి కాలేజీల్లోనూ. పీజీ అయితే ఇంకా ఎక్కువగా, పీజీ కూడా ఉన్నాయి కదా 2 కోట్లు 2.5 కోట్లు. సో అందువల్ల మరి అదేంటి సార్ 2 కోట్లు కట్టాలా ఫారెన్ వెళ్ళాలి అంటారు. ఇక్కడ ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారు సీట్లు, ఇక్కడ కూడా డబ్బులు కట్టే కదా. లేదంటే నాకు ఫ్రీ సీట్ చెప్పాలి, ఫ్రీ సీట్కి వెళ్తాను సార్, మీరేంటి సార్ డబ్బులు పెట్టి కొనుక్కోమంటారంటే, మరి నీ దమ్ముంటే సీట్ కొట్టుకుని ఫ్రీ సీట్కి వెళ్ళు, ఏం సీట్ ఇవ్వడొద్దన్నాడు. ఏదో ఉండాలి కదండి, నీ దగ్గర కెపాసిటీ అయినా ఉండాలి, లేకపోతే డబ్బులు ఉండాలి కదా. సో ఫారెన్ వెళ్ళినప్పుడు జనరల్గా ఎవరైతే ఫారెన్ మనం వెళ్దాం అనుకుంటాం వాళ్ళకి ఈ కంట్రీస్లో చేయడం వల్ల అంటే మీకు జాబ్ అష్యూరెన్స్ అనేది ఉంటుంది. అక్కడ చదివితే మాత్రం మంచి శాలరీస్ వస్తాయి. అంటే అక్కడి కాలేజెస్లో చదివిన వాళ్ళకి అక్కడ మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. ఎందుకంటేనంటే వాళ్ళ దేశంలో చదివినప్పుడు డిగ్రీ వాళ్ళది కదా, లైసెన్స్ వాళ్ళదే కదా, వస్తాయి.
మిగతా వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఆస్ట్రేలియా కానీ, ఈవెన్ యూఎస్ కానీ, కెనడా కానీ డీసెంట్ కూడా కాదు, ఎక్కువ ఉంటాయి. ఏది ఇంజనీరింగ్ వాళ్ళకైతే డీసెంట్గా ఉంటాయి, వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. బట్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఈ కంట్రీస్. ఒక కంట్రీకి ఒక రకంగా ఉంటాయి కాస్ట్లు, కొన్ని ఫ్రీ, కొన్ని స్కాలర్షిప్లు ఉంటాయి, కొన్ని ఉండవు. మళ్ళీ అందులో మెడికల్ అంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ ఉంటాయి. జనరల్గా డిగ్రీ తర్వాత చేస్తారండి వాళ్ళు, మనలాగా 12th తర్వాత చేయడానికి ఉండదు. డిగ్రీ తర్వాత మళ్ళీ సీట్ వస్తా అంటే రాదు. అందుకని ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మెడికల్కి వెళ్ళిపోమంటున్నాం మేము. 12th తర్వాత డైరెక్ట్గా వెళ్ళొచ్చండి. అంటే యూజీ ప్లస్ ఎండి రెండు కలిపేసి. అది యూజీ అయిన తర్వాత ఫారెన్లో మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కదా, మళ్ళీ పీజీ సీట్ రాదు, యూజీ సీట్ రాదు. ఒక్కసారి ఎండీ అయిపోయిన తర్వాత మన ఎంబీబీఎస్ని వాళ్ళు ఎండీ అంటారండి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ అంటామని వాళ్ళు రెసిడెన్సీ అంటారు. రెసిడెన్సీ ఈజీగా వచ్చేస్తుంది, రెసిడెన్సీ ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ నిజంగా అంత డబ్బులు ఎక్కువ పెట్టుకోలేము, మాకు మెరిట్ కూడా లేదు, కొంచెం రీజనబుల్గా వెళ్ళాలి అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అటు మెరిట్ లేక ఇటు డబ్బులు లేక ఆ బ్యాచ్ ఎవరైనా ఉన్నట్లయితే, అటు ఇండియాలో కంటే కూడా యూరోపియన్ కంట్రీస్ ట్రై చేయడం బెటర్ అండి. యూరోపియన్ కంట్రీస్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుందండి. ఒక 1 crore 1.2 crores స్కాలర్షిప్ రాకపోయినా కూడా కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి. ఇటలీ కానీ ఇలాంటి దేశాల్లో ఫ్రీ ఉంటాయి. జర్మనీలో కూడా చదవచ్చు, కానీ కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా 12th తర్వాత వెళ్ళటం ఉండదు. ఐబీ కరిక్యులంలో ఉంటే వెళ్ళొచ్చు. దానికి స్టేట్ బోర్డు వాళ్ళు కొంచెం కష్టం, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళవలసి ఉంటుంది. కొంచెం ఇబ్బంది ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్. మీకు అదర్ కంట్రీస్ ఏవైతే యూరోపియన్ కంట్రీస్, బెల్జియమో లేకపోతే ఫ్రాన్సా లేకపోతేనేమో స్పెయినా లేకపోతే పోలాండ్, వాట్ ఎవర్ ద కంట్రీస్, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి అన్ని కంట్రీస్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉంటుంది. అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ చదివితే అడ్వాంటేజ్ ఏంటంటే, డైరెక్ట్గా 12th తర్వాత 6 yearsలో మీకు ఎండీ ఇచ్చేస్తారు. ఒక్కసారి మీకు ఎండీ డిగ్రీ వచ్చింది అంటే, షెంజన్ కంట్రీస్ కాబట్టి అన్ని కంట్రీస్లో ప్రాక్టీస్ చేయొచ్చు, లైసెన్స్ వచ్చేస్తే. ప్యారిస్లో అంటే ప్యారిస్ కాదు, అన్ని షెంజన్ కంట్రీస్ అన్ని మొత్తం. బట్ ప్రాక్టీస్ చేసే ముందు ఆయా దేశాల్లో ఆ లోకల్ లాంగ్వేజ్ రావాలి. జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్ లేకుండా పేషెంట్లు ఎలా చూస్తాం? వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయాలి కదా. పీజీ కూడా మీరు చదివిన దేశంలో పీజీ చేయొచ్చు ఫ్రీగానే, రూపాయి ఖర్చు లేకుండా. వేరే పక్కన ఉన్న యూరోపియన్ కంట్రీస్ కూడా చేయొచ్చు, జర్మనీ కానీ వేరే వేరే కంట్రీస్. అంటే ఏంటి, మీకు డబుల్ అడ్వాంటేజ్. ఒకటి, ఒక లాంగ్వేజ్లో మీరు ఒక కంట్రీలో మీరు యూజీ చదువుతారు తక్కువ డబ్బులతో, ఫ్రీగా కూడా చదవచ్చు మెరిట్ ఉంటే. చదివిన తర్వాత పీజీ అదే దేశంలో చేయొచ్చు లైసెన్స్ తీసుకుని. లేదు అంటే యూరోపియన్ కంట్రీలో ఎక్కడికైనా వెళ్ళి చదవచ్చు పీజీ. లేదు మీరు చదివిన కాలేజీలోనే పీజీ చదివి ఉంటే మీరు ప్రాక్టీస్ వేరే కంట్రీ కూడా వెళ్ళి చేయొచ్చు. ఆ లైసెన్స్ ఈజ్ వ్యాలిడ్. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? బెనిఫిట్స్ ఉంటాయి. మేబీ శాలరీస్ ఇక్కడ కంటే కొంచెం బెటర్గా ఉంటాయి, కొంచెం లైఫ్ స్టైల్ కొంచెం బాగానే ఉంటుంది. వేసాలో లేకపోతే పర్మనెంట్ రెసిడెన్సీలో ఇన్ని బాగానే వస్తాయి. ఇక్కడ 40,000 50,000 1,00,000 చేసుకుని దానికి వెళ్ళటం కంటే, ఎలా అంటే ఏమంటారంటే, మా ఊళ్ళో ఎవడో గుంటూరులో హాస్పిటల్ పెట్టాడంటే సంవత్సరానికి ₹1,00,000 సంపాదించాను, నేను కూడా సంపాదించానంటారు. ఇదొక అమాయకత్వం పేరెంట్స్కి. అది పాత రోజుల్లో నడిచినాయి అన్నీ. ఇప్పుడు కొంతకాలం అన్ని కార్పొరేట్ హాస్పిటల్ వస్తాయి, చిన్న చిన్న హాస్పిటల్ అన్నీ లేసిపోతాయి. మన చిన్న కిరాణా షాపులు ఉన్నాయండి ఇప్పుడు, అన్ని సూపర్ మార్కెట్లు అయిపోలేదా? చిన్న చిన్న బట్టల షాపులు ఉన్నాయండి, లేసిపోయినాయి. పెద్ద పెద్ద వచ్చేలేదా, ఎన్ఆర్బిట్ మాల్ అని లేకపోతే ఇంకోటని. సినిమాలు చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, లేవు, పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి కదా. హాస్పిటల్ చిన్న చిన్న ఉండవు, అన్ని పెద్ద పెద్ద వస్తాయి కార్పొరేట్ హాస్పిటల్. అన్నీ మారుతుంది రూపం, అంటే మార్కెట్ జనాల యొక్క స్టైల్ మారుతుందండి. అన్ని పెద్ద పెద్ద బిగ్ ఛానల్స్, బిగ్ మీడియా, బిగ్ ఎంటర్టైన్మెంట్స్, మూవీస్, పెద్ద నిర్మాతలు, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీసు, ఎవ్రీథింగ్ స్మాల్ ఏరియా అంతా మొత్తం పోతుంది. సో చిన్న హాస్పిటల్స్ కనపడవండి ఇంకో 10 ఏళ్ళకి. ఇప్పటికే లేవు హైదరాబాద్లో, మొత్తం పోయినాయి. క్లినిక్స్ అట్లా సింగిల్గా పెట్టుకోవడం అలా ఉండదు, ఏముండదండి. తగ్గిపోయినాయండి, లేవు కదా ఇప్పుడే. పెద్ద పెద్ద కార్పొరేట్ ఏజ్ హాస్పిటల్ వచ్చినాయి, లేకపోతే ఇలా యశోద హాస్పిటల్, ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చేస్తాయి. అపోలో అని చిన్న చిన్న టౌన్లో కూడా అలా పెట్టేస్తారు. చిన్న చిన్న వాళ్ళు ఏం బతకనవారు వాళ్ళు. అందువల్ల నేను మా ఊళ్ళో డాక్టర్ సంపాదించేసాడు, నేను మా అబ్బాయి చేత కూడా సంపాదించేస్తాను, హాస్పిటల్ పెట్టి తెగ సంపాదించేస్తాను, ఇవన్నీ కళ్ళండి అన్నీ. అవన్నీ ఇప్పుడు బి కేటగిరీ సి కేటగిరీ టౌన్లో కొన్ని నడుస్తున్నాయి హాస్పిటల్స్, ఇవి కనపడం ఇంకో 10 ఏళ్ళకి. అవి కూడా అక్కడ కూడా అపోలోడు వెళ్తాడు, అక్కడ కూడా యశోదోడు వెళ్తాడు, ఏజ్ హాస్పిటల్ వెళ్తాడు. అయిపోయింది, మార్కెట్ మొత్తం గ్రాప్ చేస్తారు కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెళ్తున్నారు కదండి, ఒక చోట కడితే ఇంకో చోటకి వెళ్ళట్లేదు. రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు వెళ్ళి జూప్లెక్స్ కడుతున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి కట్టట్లేదు, హైదరాబాద్లో డిఎల్ఎఫ్ కంపెనీ ఉంది, ఒకప్పుడు ఉంది, అన్ని ఇప్పుడు వస్తున్నారు కదా ఒక్కొక్కటి. ఇప్పుడు పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయి. అలాగే అన్ని చోట్లకి బి కేటగిరీ సి కేటగిరీ కూడా వెళ్ళిపోతాయి. ఇందులో వీళ్ళు ఈ క్లినిక్స్ అంతా అందులో మెర్జ్ అయిపోవచ్చు. ఉండవండి, ఉండవు. అంతా సూపర్ స్పెషాలిటీకి వెళ్తారండి. ఓ నొప్పొత్తు చోటకి ఇంకో చెప్పొత్తు ఇంకో చోటకి వెళ్ళి రోజులు పోయినాయి. అన్ని కలిపి చోట ఉంటే గొడవ ఉండదని చెప్పి జాయిన్ అయిపోతున్నారు. మంచి స్టార్ హోటల్ కింద ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ చెత్త చెదరం చిన్న చిన్న రూమ్లోకి వెళ్ళి ఉండాలి, ఇవన్నీ పోతాయండి, కొన్ని రోజులకు ఉండవు. కార్పొరేట్ స్టైల్ వచ్చి మీ 5 star హోటల్లో ఉంటాయి హాస్పిటల్స్. ఇప్పుడే ఉన్నాయి బెంగళూరులో కొన్ని హాస్పిటల్ 5 star హోటల్స్లో ఉంటాయి.
అంటే ఎందుకంటేనంటే పీపుల్ ఆర్ ఎఫర్ట్ చేయగలుగుతున్నారు ఇప్పుడు. ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఇదివరకంటే ఇన్సూరెన్స్ ఉండేది కాదు కదా. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో జనరల్గా మెడిసిన్ అనేది అబ్రాడ్లో చదివితే జనరల్గా కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయండి. పీజీ రూపాయి ఖర్చు ఉండదు. మెయిన్ పీజీ ఖర్చు ఉండదు. రెండోది అక్కడ పిఆర్ కానీ రెసిడెన్సీ కానీ గ్రీన్ కార్డ్ రావడానికి ఈజీ. మెడికల్ వాళ్ళకి సపరేట్ పాత్ ఉంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళు కాదు, సపరేట్ పాత్ వాళ్ళకి, ఇంక్లూడింగ్ యూఎస్ సపరేట్ ఎంట్రీ ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళకి వేసాల వీళ్ళకి తలనొప్పులు ఉన్నట్టుగా మెడికల్ వాళ్ళకి ఉండదు. సో కొంచెం తక్కువ ఖర్చుతో వెళ్ళాలనుకుంటే అంతే తప్ప కజకిస్తాన్ వెళ్తానో లేకపోతే ఏదో నేపాల్ వెళ్తాను, పాకిస్తాన్ వెళ్తాను, లేకపోతే ఇంకోటి ఏదో పాకిస్తాన్ కూడా వెళ్ళాను అనుకోండి. బట్ ఈ ఫిలిప్పైన్స్నో లేకపోతే బంగ్లాదేశ్ అనో ఆ కంట్రీ రష్యాలోనో లేకపోతే ఇట్లకి వెళ్తూ ఉంటారండి. ఆ డిగ్రీ దేనికి పనికిరావు, అక్కడ పీజీ దేనికి పనికిరావు. ఇక్కడ వస్తే ఎగ్జామ్ రాయాలి. మరి ఇదంతా పెద్ద ప్రొసీజర్ అండి. దానికి సపరేట్గా ఎక్కడో వీడియో చేశాను. ఆ వీడియో వినకపోతే ఆ వీడియో వినండి, నేను స్పెసిఫిక్గా చెప్పానండి. అంటే వీళ్ళు డబ్బులు లేకపోవడం వల్ల సీట్ రాని ప్రతి ఓడు, వీక్గా ఉన్న ప్రతి ఓడు ఏంటంటే తక్కువ డబ్బులు ఎక్కడ అవుతుందని చెప్పి వెళ్ళిపోతున్నాడు. తక్కువ వస్తుంది కదా అని చెప్పి నిన్న భోజనం పెడితే ఫ్రీగా పెడితే తింటావేంటి? చచ్చిపోతావు తింటేనే. పాయిజన్ అయ్యి తినకూడదు. ఆకలితో ఉంటాం బెటర్. రిస్క్ చేయకూడదండి లైఫ్లో. తక్కువ రేటుకి వస్తుందని ఎట్లా చేస్తావు? ఎవడో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాడంటే ఎవడో పౌరం బొక్క చేసేసుకుంటావు. ఏంటి చేసుకో కదా. తక్కువకి వస్తున్నాయి కదా అని కాలేజీలు, తక్కువకి వస్తున్నాయని చెప్పి కంట్రీలు, తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పి కోర్సుల్లోకి వెళ్ళిపోతే లైఫ్ సరిపడే పనిష్మెంట్ పడుతుంది. ప్రతిదీ మంచిదేగా చూసుకుంటాం మనం. చొక్కాల దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, హోటల్ దగ్గర నుంచి, ఇల్లు దగ్గర నుంచి, కారు దగ్గర నుంచి అన్నీ మంచిగా కావాలి కదా. సో అందువల్ల ఏంటంటే తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది వెళ్ళిపోతున్నారండి. ఏదో ఫిలిప్పైన్స్ అని అలాగని. ఆ డిగ్రీస్లో వ్యాలిడిటీ ఉండదండి. అది దేనికి పనికిరాకుండా అయిపోతున్నారు. పాపం ఇండియా వస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. ఇలా కాన్ఫిడెన్స్ ఎక్కువ అండి. వచ్చేసి రాసేస్తాను, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతానంటారండి. పాస్ అవ్వరండి. వీళ్ళు పాస్ పర్సెంటేజ్ 6% ఉంది. పాస్ అయిపోతావంటే పాస్ అయిపోతానంటారు. ఫ్యూచర్లో అదే కదండి, ఓ మాట అనేయడమే కదా. ఇప్పుడేం పీకెవరు అంటే కామ్గా ఉంటాడు. 4 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్ రాసి పాస్ అవుతావరా, గేట్ ఎగ్జామ్ కొడతావా లేకపోతే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కొడతావంటే కొట్టేస్తాను సార్ అంటాడు. మరి ఇప్పుడు రాయరా అంటే కామ్గా ఉంటాడు. ఫ్యూచర్ ఇప్పుడు ఈజీ కదండి, మాటలే కదండి, డైలాగులే కదా కొడతారు. ఈజీ కదా. నువ్వు నిజంగా చేసి కూడా ఈరోజు చేయి. రేపు కూడా ఎందుకు అసలు? రేపు కూడా ఎందుకంటే ఈరోజు చేరదా? 2 లాంగ్ టర్మ్లు తిస్తే సీట్ రాలేదు కానీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయిపోతాడు అంటాడు. 2 లాంగ్ టర్మ్లు తిస్తే పట్టుకుని 500 మార్కులు రాలేనాడు కూడా ఫిలిప్పైన్స్, రష్యా వెళ్ళి ఎంబీబీఎస్ చదివి ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ రాసేసి మళ్ళీ ఇంటర్న్షిప్ చేసేసి మళ్ళీ పీజీ రాసేసి సీట్ కొట్టేసి డాక్టర్ అయిపోతాడట. చూడండి, వినడానికి ఆశ్చర్యంగా లేదా? సో అందువల్ల ఏంటంటేనండి, ఫారెన్ వెళ్ళినప్పుడు ప్రాపర్ కంట్రీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలని ట్రై చేయొద్దు. మీరు అక్కడే సెటిల్ అవ్వండి. ఈ మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, చెత్త కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కజకిస్తాను లేకపోతే రష్యాను లేకపోతే చైనాను లేకపోతే ఇంకోటి ఏదైతే ఉన్నాయో, ఇది వెనక్కి వచ్చేస్తున్నారు ఇండియాలో తక్కువ డబ్బులు చదివేసి. వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ దేనికి పనికిరాకుండా ఇక్కడ సెకండరీ సిటిజన్ కొంచెం చూస్తారండి. ఇటు చైనా డాక్టర్, ఇటు ఫిలిప్పైన్ డాక్టర్ అని చెప్పి నీచంగా చూస్తారు. అది కూడా తెలియదు పేరెంట్స్కి. మామూలుగా ఇండియాలోనే దరిద్రం ఎలా ఉందంటే, ఇప్పుడు ఏజీ యశోద లాంటి హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఫారెన్ యూఎస్ డాక్టర్ గారు అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆడికి 10 లక్షలు జీతం ఇస్తారు, 15 లక్షలు జీతం ఇస్తారు. ఇండియాలో ఎంఎస్ చేసేటారు అని చెప్పి అలా 2 లక్షలు జీతం ఇస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ ఎంబీబీఎస్కి వాల్యూ పోయింది ఇండియాలోనే, బయట కాదంటే ఇండియాలోనే. మరి ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, యూకే డిగ్రీ ఉంది డాక్టర్ గారు అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. యూఎస్ లైసెన్స్ ఉందని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇండియా డాక్టరా తీసి పక్కన ఉంటారా అంటున్నారండి. స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇంకా మళ్ళీ ఫిలిప్పైన్ వాడు వస్తే అండ్ అసలు డాక్టర్ కింద చూస్తారండి, మీరే చెప్పండి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి పేరెంట్స్. అందరూ డాక్టర్లు సమానం కాదు. ఎయిమ్స్ ఢిల్లీ కూడా ఎయిమ్స్ ఢిల్లీయే. అందరూ డాక్టర్లు సమానం. ఫిలిప్పైన్ వాడు ఒకటే, ఇక్కడ ఒకటే అంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకోరండి వీళ్ళని. చూడగానే ఇదేదో రష్యా డిగ్రీ అన్నాడు అనుకోండి, తీసి పక్కనట్టేస్తారండి. చాలా నీచంగా, చాలా చీప్గా చూస్తారండి. అక్కడ పీజీ చేసిన పాపం తెలివినాడు ఏమో డాక్టర్ మంచోడే. ఒపీనియన్ ఇటుగా సీట్ రాక 2 లాంగ్ టర్మ్ తీసిపోయినట్టున్నాడు, ఏడో చెత్తలా ఉన్నాడు అనుకుంటారండి. సో ఆ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఎంబీబీఎస్ అక్కడ చదివాక అక్కడే మనం అక్కడ పీజీ చేయాలి. ఈ రష్యాలోను, చైనాలోను, ఫిలిప్పైన్స్లో చేస్తే అక్కడ కూడా జీతాలు ఉండవు కాబట్టి ఆ కంట్రీలో వెళ్తుంటాను నేను. కొంచెం డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళండి. తాగకూడదంటే కనీసం యూరోప్ అని వెళ్ళండి చెప్తున్నా. అక్కడే చదువుకోండి. ఇప్పుడు అర్జెంట్గా ఇండియా రావాల్సిన అవసరం ఉంది. 40,000 జీతానికి మీరు కష్టపడి అక్కడికి వెళ్ళటం ఎందుకు, అక్కడ చదవడం ఎందుకు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అని ఉంటుందండి, రాయడం ఎందుకు, మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి ఇక్కడ 1 year, మళ్ళీ ఇంటర్న్షిప్ చేయడం ఎందుకు, మళ్ళీ నెక్స్ట్ 2 ఎగ్జామ్ రాయడం ఎందుకు, మళ్ళీ పీజీ చేయడం ఎందుకు, అంతా చేసిన తర్వాత 60,000కి ఉద్యోగం చేయడం ఎందుకు? అసలు మనిషికి అంతకంటే పనిష్మెంట్ ఇంకోటి ఉంటుందా? ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ 2 లాంగ్ టర్మ్లో మరి అక్కడికి వెళ్ళటం, 6 ఏళ్ళు చదవడం, మళ్ళీ అక్కడ లైసెన్స్ తీసుకోవాలి, అక్కడ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ రాయాలి, మళ్ళీ ఇక్కడ రావాలి, నెక్స్ట్ 1 రాయాలి, మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి, నెక్స్ట్ 2 రాయాలి, మళ్ళీ పీజీ చదవాలి 3 ఏళ్ళు, చదివిన తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలి 60,000కి 70,000కి. అసలు ఇంత తెలిసి కూడా పేరెంట్స్ ఎలా పంపిస్తున్నారని నాకు అర్థం కాదు. ఇవన్నీ అడిగితే ఏమంటారు తెలుసా? లేదండి మా అమ్మాయి డాక్టర్ అవ్వాలని కోరికండి చిన్నప్పటి నుంచి. ఏం కోరిక నాకు అర్థం కాదు. కోరుకుంటే కాదు కదా, కోరుకుంటే వల్ల ఏం ఉపయోగం?
కరెక్ట్ నరకంలోకి వెళ్ళకూడదండి. చూత ఓడిపోయే గేమ్ ఆడకూడదు, గెలిచి గేమ్ ఆడాలి కదా. కరెక్ట్ సో అందువల్ల ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే మెడిసిన్ చదవాలనుకున్నట్లయితే డెఫినెట్గా మీరు అబ్రాడ్ వెళ్ళాలి. ఎట్టి పరిస్థితులు వెళ్తేనే బెటర్. నా సజెషన్ అయితే డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళండి. తప్పనిసరి పరిస్థితులు యూరోప్ అని వెళ్ళండి. ఓకే మళ్ళీ యూరోప్ అంటే వీళ్ళకి ఇదొక తెలుగు తక్కువ జనాలు పేరెంట్స్. యూరోప్ అంటే యూరోప్లో చాలా కాలేజీలు ఉంటాయి, మళ్ళీ మంచి కాలేజీలకు వెళ్ళాలి. యూరోప్లో చాలా కంట్రీస్ ఉంటాయి, రకరకాల కంట్రీస్ ఉంటాయి, రకరకాల కాలేజీలు ఉంటాయి, క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ ఉంటాయి మళ్ళీ అక్కడ. ఏదో రష్యా వెళ్ళండి, వీళ్ళు ఎంబీబీఎస్ వెళ్తారు కదా, వీళ్ళు చూడండి ఏ కాలేజీకి వెళ్తున్నాం ఆ కాలేజీలో ఉన్న క్వాలిటీ ఏంటో తెలియదు వీళ్ళకే, బ్రెయిన్ ఉన్న వీళ్ళకే. రష్యా పంపిస్తానంటే సార్ మా కన్సల్టెంట్, ఫిలిప్పీన్స్ పంపిస్తానన్నాడు. అంటే కాలేజీ పేరేంటి అసలు అడిగి మిగతా ఏం వీళ్ళకి బుర్ర ఉండదు వీళ్ళకే. డబ్బులు ఎంత సార్ అని అడుగుతాడు, 20 లక్షలు అయిపోద్ది అని ఎంబీబీఎస్ పంపించండి సార్ అన్నాడు. ఏదో మనుషుల్ని అక్రమంగా రవాణా చేసినట్టు. అంతే తప్ప ఏ కాలేజీకి వెళ్తున్నాం మనం, అసలు ఆ కాలేజీలో చదివితే ఏంటి పరిస్థితి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారో ఈ జ్ఞానం కనీసం ఉండదండి. ఎవరికి ఉండదు వీళ్ళకి, పేరెంట్స్కి. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ అంటే వీళ్ళకి ఏం ఐడియా ఉండదు, వీళ్ళ కోరిక తప్ప ఏముండదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి. లక్కీ భాస్కర్ సినిమా చూసారా, అందులో ఏమని చెప్తాడు, జనాల నమ్మకమే మనకు పెట్టుబడి అంటాడు. వీడికి ఆశ ఉందా మనం వ్యాపారం చేయొచ్చు అంటాడు. ఈ బుర్ర తక్కువ జనాలు ఇండియాలో ఎంతమంది కలితే అంతమంది దొరుకుతారండి. బ్రెయిన్ లేని పిల్లలు మీకు 90% ఆఫ్ 80 to 85 బ్రెయిన్లెస్ వీళ్ళు అందరూ. వీళ్ళకి ఆశ తప్ప ఏముండదు, మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ. వీళ్ళని పెట్టి ఏ వ్యాపారం చేసేయచ్చు. డాక్టర్ అయిపోతాడు మీ అబ్బాయి అన్నారనుకోండి, పంపించండి సార్. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నది ఏం లేదు, ఇంకా జ్ఞానం ఉండదు వీడికి. ఎక్కడికి వెళ్తున్నాడు, అక్కడ చదివిన తర్వాత ఏం చేస్తాడు, వెనక్కి వస్తాడు లేదా, వెనక్కి వచ్చిన తర్వాత ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇటు తర్వాత పాపం డాక్టర్ ఏమవుతాడు, ఇక్కడ హాస్పిటల్లో జీతాలు అంతా ఇదేమీ ఆలోచించడం. సింగిల్ ఎజెండా డాక్టర్ అయిపోవాలి మా అబ్బాయి. ఏం చేస్తాడు డాక్టర్ అయిపోయి, నెక్స్ట్ ఏంటి ఆ కామినేని హాస్పిటల్ మొన్న వెళ్ళాను నేను, ఏదో పని మీద మనకు తెలిసిన ఒక అతను ఉంటేనే. ఆ ఎమర్జెన్సీ కింద ఉంటుంది కదా ఐసీయూ, లేకపోతే ఇవి ఉంటాయి కదా ఎమర్జెన్సీ ఉంటాయి కదా కింద, అందరూ ఎంబీబీఎస్ ఉన్నారు. ఎవరో బాబు అంటే ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వచ్చి ఉంటాడు. ఏదంటే మీరు ఇక్కడ ఎలా ఉంటారు, మీరు ఇక్కడ పని చేయకూడదు కదా, లైసెన్స్ లేదు కదా, దొంగతనంగా నైట్ డ్యూటీలు వేస్తారు సార్, మాకు 30,000 జీతం ఇస్తారు సార్ అని చెప్తున్నాడు. వేరే ఎంతకాలం చేస్తున్నావు ఇక్కడ అడిగాను, 3 ఏళ్ళు చేస్తున్నాను సార్ అన్నాడు. మరి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఏదో ఉంది కదా పాస్ అవ్వచ్చు కదా అంటే ఫెయిల్ అయ్యాను సార్ 2 సార్లు రాసి అంటాడు. మరి పీజీకి వెళ్తా కుదురుద్ది అంటే కుదరదు అంటాడు. తిట్టానండి, నువ్వు పోరా రష్యా పోరా, అక్కడికి పోయి అక్కడే పీజీ ఫ్రీ సీట్ ఇస్తారు కదా, నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, పోయి రష్యా దాన్ని దినదని పెళ్లి చేసుకుని అక్కడే ఉంటారా, కనీసం డిగ్నిఫైడ్గా కనీసం పీజీ అన్న చేసి కనీసం డాక్టర్ కింద ఉంటావు కదా, ఇప్పుడు ఇండియా వచ్చి అర్జెంట్గా నువ్వు దొంగతనంగా ఈ కారణం ఎందుకురా, కనీసం రష్యానో ఫిలిప్పైనో పోయి అక్కడ ఏదో పిల్లల్ని చూసుకుని పెళ్లి చేసుకోరని చెప్పాను. కనీసం అదైనా బెటర్ కదా, అక్కడ పీజీ సీట్ ఫ్రీగా ఇస్తారు అడిగి. ఇక్కడ పీజీ లేదు కదండి సీటు, అక్కడికి వెళ్తే కనీసం పీజీ సీట్ అయినా ఫ్రీగా ఇస్తారు. సరే పీజీ సీట్తో పాటు ఎవడొకటి పిల్లల్ని కూడా ఇస్తాడు, అక్కడ చేసుకుని అక్కడ కలిసిపోతే గొడవ ఉండదు. కనీసం అట్లీస్ట్ నెలకు 2 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది, కొంచెం డిగ్నిఫైడ్గా బతకొచ్చు. ఇక్కడికి వచ్చి దొంగతనంగా సెకండరీ సిటిజన్ కింద బతకాల్సిన అవసరం ఏంటి? అందువల్ల వేరే దేశం మీరు మెడిసిన్కి వెళ్దాం అనుకుంటే పీజీ కూడా అక్కడ కంప్లీట్ చేయండి. ఆ పీజీ వచ్చిన లైసెన్స్ ఇస్తారు. డెవలప్డ్ కంట్రీస్లో చేస్తే ఆ లైసెన్స్తో ప్రపంచంలో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. చాలా దేశాల్లో, అన్ని చోట్ల కాకపోయినా చాలా దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్ అని ఇంకోటి ఇండియా రావచ్చు. యూరోపియన్ కంట్రీస్ వెళ్ళారనుకోండి, అక్కడ పీజీ చేయండి. వీళ్ళుంటే యూఎస్ వెళ్ళండి, లేకపోతే మానేయండి, అక్కడే ఉండండి. అంటే మీరు వెళ్ళిన కంట్రీ ఎలా ఉండాలి, పీజీ అక్కడ చేసే విధంగా ఉండాలి, లైసెన్స్ అక్కడ వచ్చే విధంగా ఉండాలి, మీరు అవసరమైతే వరస్ట్ కేసు అక్కడ బతికిలే ఉండాలి. చదివేసి ఇండియా వస్తానంటాం తప్పు, అది నరకం కదండి. గుడ్ డెసిషన్ కాదు. ఇదంతా చేతకాని పనులు కదండి ఇవన్నీ. 2 సార్లు రాసావు కదా, లాంగ్ టర్మ్ రాలేదు, వదిలే. వేరే రకాల కాంప్లికేట్ చేసుకోకూడదు. అందులో ఆడపిల్లలు పంపిస్తూ ఉంటారండి, ఇబ్బంది రండి పాపం వాళ్ళకి. -20 degrees ఉంటుంది రష్యా. ఇప్పుడు ఏదో ఇంజనీరింగ్ కాలేజీకి మంచి కోర్సుకి వెళ్తే పర్వాలేదండి, ఇవన్నీ ఉండదండి. ఏం పెద్ద రష్యాలో మెడికల్ అవుట్ కూడా పెద్ద జీతాలు ఉండవు, పెద్ద ఆ డిగ్రీకి ఏం వాల్యూ ఉండదు, క్వాలిటీ ఉండదు, ఏమి ఉండదు. ఆ ఫిలిప్పైన్ అయితే అసలు డిగ్రీ వాల్యూ లేదంట, అయినా కూడా ఫిలిప్పైన్ పంపిస్తున్నారు వీళ్ళు. కన్సల్టెన్సీస్ ఏది చెప్తారండి వీళ్ళకి, వాళ్ళకి ఏదో డబ్బులు వస్తే వీళ్ళకి చెప్తూ ఉంటారు. మీకు పాజిటివ్ మాటలు మాట్లాడితే నచ్చుతాను నేను. ఈ కన్సల్టెన్సీ అలాగే మాట్లాడతారు, మీ ఆశ ఏంటో చూస్తారండి, దాన్ని బట్టి మాట్లాడతారు. లేదంటే మీరు డాక్టర్ అయిపోవచ్చు, చక్కగా చదివచ్చు, ఇండియాలో వచ్చేయచ్చు, ఇక్కడ ఎగ్జామ్ రాసేయచ్చు, ఇక్కడ పాస్ అయిపోవచ్చు, ఇక్కడ పీజీ సీట్ వచ్చేస్తుంది, మీరు నెలకు 10 లక్షలు 5 లక్షలు వస్తుంది అనేటప్పటికి బాగుంది. మిగతా అంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. ఎవడన్నా చెప్పినా వినరు. ఒక ఆవిడ ఉంటుంది ఎక్కడో అమలాపురం నుంచో రావులపల్లి నుంచో 4 సార్లు మన దగ్గరికి వచ్చింది. నేను ఎన్నిసార్లు చెప్పినా పంపించొద్దని పంపించింది ఫైనల్గా. కానీ చెప్పాను, నేను పంపించేస్తాను, నువ్వు తింగరదాను, నువ్వు గ్యారెంటీగా మీ అమ్మాయిని పంపిస్తామని చెప్పి పంపించింది. అది 4 సార్లు వచ్చింది మన దగ్గరికి. వద్దు, ఇబ్బంది పడతా, వద్దని చెప్పిన ఎలా ఏం చేస్తాం సార్, వేరే దారి లేదు సార్ మాకు. అంతే, మనిషికి ఒకసారి ఎక్కేసిన తర్వాత ఆడు వదలడు, వినరు అంటే. ఇప్పుడు లవ్ చేసి ఆడదాన్ని పట్టుకెళ్ళి మీరు మగవాడిని పట్టుకెళ్ళి నువ్వు చేసుకోవద్దంటే ఊరుకుంటుందా? ఊరుకోదు. నేను చెప్పిన ఊరుకోదు, పెళ్లి చేసుకుంటానంట. దాన్ని చేసేసుకునే వాళ్ళు మళ్ళీ వెంటనే విడాకులు తీసేసుకునే దాకా దానికి మనశ్శాంతి ఉంటుంది దానికి. అంటే మైండ్కి అంత ఫిక్స్ చేస్తాడు, మనిషికి ఉన్న పవర్ అండి. అందు గురించి ఏంటంటే
మెడికల్ ఎట్టి పరిస్థితుల్లోనూ వీలున్నంత వరకు ఇండియాలో అవాయిడ్ చేయండి. డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళండి. చక్కగాను డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలంటే సిబిఎస్ఈ బోర్డులో చదవాలి, మ్యాథ్స్ కూడా చదవాలి. లేదు అంటే వరస్ట్గా యూరోపియన్ కంట్రీస్ అన్ని వెళ్ళండి. పీజీ అయిపోయిన తర్వాత లైసెన్స్తో ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ఇండియా రమ్మంటున్నాను నేను. పీజీతో అయిపోయిన తర్వాత రమ్మంటున్నా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పీజీ అయ్యా లైసెన్స్ తీసుకుని రండి. యూఎస్ లైసెన్స్, యూకే లైసెన్స్, ఆస్ట్రేలియా లైసెన్స్, న్యూజిలాండ్ లైసెన్స్, కెనడా లైసెన్స్ ఉందంటే ఇండియాలో హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు వితౌట్ ఎనీ ఎగ్జామ్. ఒక ఇండియా కదండి, చాలా కంట్రీస్ వెళ్ళొచ్చు. సో చూశారు కదా, డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు విలువైన సమాచారాన్ని మనకి అందించారు. సో ఎంబీబీఎస్ చదవాలనుకుంటే యూఎస్, యూకేకి వెళ్ళాలి, అంతే తప్ప వేరే చిన్న చిన్న కంట్రీస్కి వెళ్ళి అక్కడ మీ జీవితాలని పాడు చేసుకోవద్దని మన సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, విలువైన సమాచారాన్ని మా వ్యూవర్స్కి అందించినందుకు ధన్యవాదాలు. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.